అవుతుందా కుక్క బాబా అంటే? బాబాను కుక్కతో పోలుస్తావా అని కేసెడతారు కూడా. బాబాను కుక్కతో పోల్చట్లేదు నేను, కుక్క కూడా బాబా అంటున్నాను నేను. ఖచ్చితంగా ప్రతి జీవి బాబాయే, బాబా లేని చోటు లేదు. లేదా బాబా అన్ని చోట్ల ఉన్నాడని మీరు చెప్పలేరు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడంటే అర్థం ఏంటి? మీరు ఒక శరీరం పెట్టాక 4 చేతులు 3 కళ్ళు ఏవో ఒకటి పెట్టింది, ఆయన అన్ని చోట్ల ఉండలేడమ్మా. ముక్కంటే అయినా సరే, చతుర్భుజులైనా సరే, ఒక రూపాన్ని మీరు కల్పన చేశాక భగవంతుడు సర్వాంతర్యామి కాలేడు. బహిరంగమైన సవాలు నిరూపించగలిగితే. ఒక రూపకల్పన మీరు చేశారు అంటే ఆయన సర్వాంతర్యామి కాడు. రూపం లేనివాడే సర్వాంతర్యామి అవుతాడు. మానవుడు ఎంతో దేవుడు అంతే రూపకల్పన చేసిన తర్వాత. ఇదే బాబా, ఇదే విష్ణువు, ఇదే శివుడు, ఇదే రాముడు అని మీరు అన్నాక వాడు సర్వాంతర్యామి కాదు అని మీరు అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే చేతులు ఉన్నవాడు, కాళ్ళు ఉన్నవాడు సర్వాంతర్యామి కాలేడు. ఆ చెయ్యి ఎక్కడుందో అంతవరకు ఆయన పరిమితం, చెయ్యి దాటాక ఆయన కాదు. సర్వాంతర్యామి కావాలంటే రూపం ఉండడానికి వీల్లేదు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్య, నిరంతర. ఈ నిర్ని 50 నామాలు ఉంటాయి వరుసగా లలితా సహస్రంలో. ఇవన్నీ అరూపమైన నామాలు, అతీతమైన తేజస్సు. బాబాది ఆ తేజస్సు. అందుకని ఆయన కుక్కగాను ఉంటాడు, బాబాగాను ఉంటాడు, బండిగాను ఉంటాడు, బండి నడిపేవాడుగాను ఉంటాడు. ఆవిడ ఆ విషయం గ్రహించలేదు. వస్తానన్న సమయానికి బాబా వస్తాడు అన్నప్పుడు మన నమ్మకం ఎలా ఉండాలి అంటే, వచ్చింది ఎవరో వారు బాబాయే. వచ్చింది ఎవరో వారు బాబాయే. జనకుడు నాగలతో దున్నాడు, సీతాదేవి దొరికింది అంటారు, అది పొరపాటు. నాగలతో దున్నితే ఆవిడ దొరకలేదు. ఆవిడ దొరికే సమయానికి ఈయన దున్నాడు, అది విషయం. సంకల్పం ఆవిడది, ఈంది కాదు. ఆవిడ ఏ సమయం